ఇవాళ మన అతిపెద్ద జాతీయ పండుగ మన ఎలక్షన్స్ సార్వత్రిక ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి దేశానికి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ఇవాళ చాలామంది అంటే మనకు గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే మనం ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఉన్నాము. సో ఇంత పెద్ద దేశానికి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సార్వత్రిక ఎలక్షన్స్లో మన యొక్క బాధ్యత, ఎందుకంటే ఇంత మంచి దేశంలో మనం పుట్టినాము, తర్వాత ఇంత మంచి దేశంలో మనకి ఇంత మంచి ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో మనం ఇంకా మంచి ఫెసిలిటీస్ మన ఫ్యూచర్ జనరేషన్కి అందించాలంటే సో మనం మన ఓటు హక్కుని వినియోగించుకొని మంచి లీడర్ని ఎన్నుకోవడం అనేది మన బాధ్యత. సో మనకెందుకు ఎవరు వస్తే ఏంటి అనేది ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్లయితే రేపు మన ప్రాపర్ లీడర్షిప్ రాదు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ జనరేషన్ మీద ఎఫెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి నేను ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మన నిజామాబాద్లో ఓటు వేయడం జరిగింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఓటు హక్కు వినియోగించుకున్నందుకు. సో మీరు కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మన యొక్క ప్రజాస్వామిక దేశమైన అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన దేశంలో మనం ఓటు వినియోగించుకుంటున్నందుకు గర్వపడాలి. ఇంకో విషయం, నేను ఈ మధ్యన ఒక కంట్రీ విజిట్ చేశాను. ఆ కంట్రీలో ప్రజలకు ఓటు హక్కు అనేది లేదు. అక్కడ కొందరు మాత్రమే ఓటు హక్కు ఉంది, వాళ్ళే లీడర్ని అనేది ఎన్నుకుంటున్నారు. కానీ మనకు అలాంటి పరిస్థితులు లేవు ఇక్కడ. సో కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. సో కాబట్టి దయచేసి మీ అందరికీ నేను మరొకసారి విన్నవించేది ఏంటంటే మీరు ఇవాళ హాలిడేగా పరిగణించొద్దు. దీన్ని గవర్నమెంట్ హాలిడే ఎందుకు ఇచ్చిందంటే ఓటు వేయడానికి హాలిడే ఇచ్చింది, కానీ మనం ఇంట్లో రిలాక్స్ కావడానికి కాదు. సో దయచేసి మీరు ఇమ్మీడియట్గా పోలింగ్ బూత్కి వెళ్ళండి, వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఇక్కడ చూస్తుంటే చాలామంది వికలాంగులు, వృద్ధులు, తర్వాత ఇంట్లో అంటే నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలనే చైతన్యంతో వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో మరొకసారి అందరికీ ఈ సార్వత్రిక ఎన్నికల శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా బాగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి.